శంకరుడు లోకమునకు చెయ్యనటువంటి ఉపకారం అనేటటువంటిది ఏది ఉండదు. అందుకే శివ అని పిలుస్తారు. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే సర్వమంగళప్రదుడు, సర్వశోభనములకు కారణమైన వాడు, సమస్త శుభములకు కారణమైన వాడు ఎవరుంటాడో ఆయననే శివ అని పిలుస్తారు. అంటే ఇక ఆయన కన్నా శుభంకరుడు, ఆయన కన్నా లోకమును కాపాడగలిగినటువంటి వాడు వేరొకడు ఉండడు. అటువంటి మహానుభావుడు కనుకనే శివ అన్న పేరుతో పిలవబడతాడు. ఆయనే శంభువు. శంభువు అన్న నామంతో పిలవడానికి కారణం శంభావయతీతి ఇది శంభువు. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా సుఖంగా ఉంది అని మీకు అనిపించింది అనుకోండి, అది శివానుగ్రహం అని గుర్తు. అమ్మయ్యా హాయిగా నిద్రపోయాను, శివానుగ్రహం. అమ్మయ్యా కడుపు నిండా తిన్నాను, శివానుగ్రహం. అమ్మయ్యా వేములవాడలో నాకు తోచింది చెప్పాను, శివానుగ్రహం. ఉపన్యాసానికి వెళ్ళినందుకు ఇరుగ్గా కూర్చున్నా 4 మంచి మాటలు చెవిన పడ్డాయి, శివానుగ్రహం. ఎక్కడ సుఖమన్నది భావన, ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకే శంభావయతీతి ఇది శంభువు. సుఖము కానీ దుఃఖము కానీ భావనలు. ఎందుకనంటే నిజంగా వస్తువు సుఖాన్ని మాత్రమే ఇస్తుంది అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఆ వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. వంకాయ అల్లం పెట్టి కూర వండారు, అరిటాకేసి నాకు పట్టుకొచ్చి వడ్డించారు. ఓహ్ వంకాయ అల్లం పెట్టి వండారా అన్నాను. అంటే నిజంగా నాకేదో ఇష్టం అనుకోకండి, ఏదో అనాలి కాబట్టి అన్నాను అంతే. అన్నాను. పక్కన మా అబ్బాయి అబ్బా అన్నాడు. ఏమండి మీరు తినరా అన్నారు. నాకంత పెద్ద ఇష్టం కాదండి అన్నాడు. నిజంగా వంకాయ అల్లం పెట్టినటువంటి కూర అంత సుఖాన్ని ఇచ్చేదైతే ఆ కూర నాకు సుఖాన్ని ఎలా ఇస్తుందో మా అబ్బాయికి కూడా అలాగే సుఖాన్ని ఇవ్వాలి కదా. మరి నాకు సుఖాన్ని ఇచ్చింది వాడికి సుఖాన్ని ఇవ్వట్లేదు అంటే సుఖము అనేటటువంటిది ఒక గొప్ప భావన. ఆ భావన నాకు కల్పించి నన్ను సంతోషపెడితే నాకు శంభువు. అలా లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా సుఖమనేటటువంటి భావనను ఇచ్చి సంతోషపెట్టేవాడెవరు అంటే శంకరుడు. అంతేకాదు లౌకికమైనటువంటి సుఖములను కొన్నిటిని అనుభవించాలి. అసలు కొన్ని సుఖములను అనుభవించకపోతే ఇక జీవితం ఎలా అవుతుంది? భగవంతుడు వేటిని నువ్వు అనుభవించు అని చెప్పి జ్ఞానేంద్రియములను ఇచ్చాడో వాటిని అనుభవించడం తప్పు కాదు. అమ్మని చూసి సంతోషించడం, నాన్నగారి మాట వినడం, పెద్దలు చెప్పిన మాటలు వినడం, ఒక వీణావాదన వినడం, పరమేశ్వర దర్శనం, ఒక జలపాతాన్ని చూసి సంతోషించడం, ఒక తులసి చెట్టుని ముట్టుకోవడం, గురువుగారి పాదాలు దూరం నుంచి నమస్కారం చేయడం, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టాలు. ఓ చక్కెర పొంగలి వండుకుని నైవేద్యం పెట్టుకు తినద్దన్నాడా? పులిహార వండుకుని నైవేద్యం పెట్టుకు తినద్దన్నాడా? నీకు కావలసిన కూర వండుకు తినద్దన్నాడా? ఆయన ఏం అనలేదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడు తన కామాన్ని ధర్మంతో ముడివేసుకుని భార్య వలన సంతానమును పొందవచ్చు. దాని యందు ఏమీ దోషం లేదు. ఆ సుఖాన్ని అనుభవించడంలో ఈశ్వరుడు దోషం పట్టలేదు. అన్యకాంత యందు మనస్సుంచుకోవడం దోషం. నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతామ్మత అంటుంది సుందరకాండలో సీతమ్మ. కాబట్టి సుఖములను అనుభవించు, కానీ ధర్మమన్న చట్రంలో ఇమిడినటువంటి సుఖాలు ఏ ఉంటాయో వాటిని అనుభవించు. కానీ అలా సుఖాలను అనుభవిస్తూ గడిపేయడమే జీవితము కాకూడదు. దానికన్నా పైన ఒక మెట్టు ఉంటుంది. ఆ మెట్టుని ఎక్కించగలిగిన వాడు శంభువు. శంకరుడు ఎక్కిస్తాడు. ఏమిటి ఆ మెట్టు అంటే వైరాగ్య సుఖము. ఏమిటి వైరాగ్య సుఖం అంటే ఒక కుక్క కళేబరం మించి గాలి వెడుతోందనుకోండి, ఆ పక్కన నించున్న వాళ్ళు అంటారు అబ్బా ఎంత చెడ్డవాసన వస్తోందో అని ముక్కు మీద ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు. కానీ గాలి బాధపడిపోదు, అలా వెళ్ళిపోతుంది. అదే గాలి కాసేపు ఆగి సన్నజాజి పందిరి మీదకి ఎడుతుంది. సన్నజాజి పూల మించి గాలి వెడుతుంటే మంచి సువాసన వస్తోందని అబ్బాయి ఎంత మంచి వాసనో అని ముక్కుపుటాలు వెడల్పు చేసుకుని పీలుస్తాడు. నన్ను బాగా పొగుడుతున్నారని గాలి పొంగిపోయి అక్కడ ఆగదు. పొగిడారని ఆగదు, తెగిడారని చిన్నబుచ్చుకోదు. ఏది ఏమవుతున్నా తాను మాత్రం భగవంతుని యొక్క పాదములు చేరడం ఒక్కటే ప్రజ్ఞగా, అది ఒక్కటే నిశ్చయంగా పెట్టుకొని తన ప్రస్థానాన్ని కొనసాగించగలిగినటువంటి ధృతిని పొందడమే వైరాగ్య సుఖము. కుంతీదేవి అంతటిది భాగవతంలో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి అదే అడిగింది.
యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంది. పిల్లలని ఎంత తాపత్రయపడ్డాను కృష్ణ. ఎప్పుడో వీళ్ళ నాన్న పాండురాజు చిన్నప్పుడు చనిపోతే ఇన్ని కష్టాలు పడిపెంచి పెద్ద చేశాను. చివరికి కర్ణుడు నా కొడుకే అంటే ధర్మరాజు గారు ఏమన్నాడు? స్త్రీ నోటిలో నువ్వు గింజనాలినంతసేపు కూడా నిజం దాగడానికి వీల్లేదు. ఎంత తప్పు పని చేశావమ్మా, కర్ణుడు కొడుకన్న విషయం ఎందుకు చెప్పలేదు, మాతో ఎందుకు చంపించావన్నాడు. చాలు, పడ్డ మాటలు చాలు. ఈ చేసి వీళ్ళ మీద వ్యామోహాలు పెట్టుకుని చివరికి నేను పొందింది ఏముంది? కాబట్టి నాకు ఇక ఈ వ్యామోహాలు వద్దు. భగవంతుడి అంశలో నాకు మేనల్లుడుగా కృష్ణుడు వచ్చాడని మీ వంశం మీద కూడా నాకు ప్రేమొద్దు. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. నా పిల్లలం లేదు, పాండుసుతులందు అంది అక్కడ. పాండురాజు గారి కుమారుల మీద నాకు వ్యామోహం తీసేయని. పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేయుడి గంగభంగి. గంగానది ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది సముద్రంలో కలవడానికి. ఎక్కడో కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపరశంకరావతారులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు వచ్చి సత్యదండాన్ని నీళ్లలో ముంచి స్నానం చేస్తారు. ఇంతటి మహితాత్ముడు వచ్చి స్నానం చేస్తున్నాడని గంగ నిలబడదు. అదే గంగ ముందుకెళ్ళిపోతుంటే ఒక దుర్మార్గుడు అందులో మూత్ర విసర్జన చేస్తాడు. గంగ బెంగబెట్టుకుని బాధపడదు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తరువాత ఒడ్డున ఉన్న ముళ్ళ చెట్టు ఒకటి వంగి తన ముళ్ళతోటి వీపు చీరుతుంది. తన వీపు చీరిందని గంగ బాధపడదు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తరువాత అదే గంగలోకి ఎవరో ఒక మంచి సంస్కారవంతురాలైన తల్లి పసుపు కుంకం గాజులు చీర వేసి నమస్కారం పెట్టింది. నన్ను పూజించిందని ఆగిపోదు. వెళ్ళిపోవడమే తన ప్రధానమైన ప్రయోజనం అన్నట్లుగా పూజించినా ఈసడించినా ఆగకుండా కదిలి వెళ్ళి చివరికి తన నామరూపములు విడిచిపెట్టి ఉప్పు సముద్రంలో కలిసిపోయి తన ప్రయాణాన్ని పూర్తి చేసిన గంగవ, శివ నేను కూడా ప్రస్థానం చేసి చివరికి ఎక్కడికి చేరాలి అంటే నీ యందు చేరిపోవాలి. నేను నీ యందు కలిసిపోవాలి. నీకు నాకు ఇక భేదం ఉండకూడదు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు శంకర్లు. సింధు సరిద్వల్లభం, సముద్రంలో ఆ నది వెళ్ళి కలిసిపోయిందనుకోండి, ఇక ఆ నది పేరు లేదు, ఆ నది యొక్క తీపి లేదు, ఆ నది యొక్క రంగు లేదు, ఇక మళ్ళీ విడదీయడం సాధ్యం కాదు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక రెండుగా విడతీసి చూపించడం ఎలా సాధ్యం కాదో అలా జీవుడు అన్నటువంటి వాడు పరబ్రహ్మమునందు ఐక్యమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి భాగ్యము శంకరుని వలన అబ్బుతుంది. అందుకే సామాన్య సుఖం దగ్గర నుంచి వైరాగ్య సుఖము నుంచి మోక్ష సుఖము, ఆ మోక్షానందము వైపు పైకెత్తగలిగినటువంటి రాజరాజేశ్వరుడు ఎవరు అంటే శంకరుడు. అయితే రాజరాజేశ్వర శబ్దమునందు అంతర్లీనం ఏమిటంటే ఆయన ప్రీతి. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు అనుకోండి, అనుగ్రహిస్తాడు. చిత్తశుద్ధిని బట్టి అనుగ్రహిస్తాడు. అవతలవాడి మనసు పరిపక్వమైందనుకోండి, ధర్మమునందు అటువంటి తిరుగులేని పూనిక కలిగిందనుకోండి, వాడిని ఆయన ఉద్ధరిస్తాడు. వీడిని ఎందుకు ఉద్ధరించావు, వీడిని ఎందుకు ఉద్ధరించలేదు అని అడగగలిగిన వాడు లోకంలో ఆయన ఎందు వేరొకడు ఉండడు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు: శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధను మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మీరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శివుడి దగ్గరికి వెళ్ళి చేశానన్నది చెప్పడం కన్నా చెయ్యలేకపోయింది చెప్తే పొంగిపోతాడు. శివ నేనేం చేశాను, ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళానా, కాశీ వెళ్ళానా, మనసారా నీకు అభిషేకం చేశానా, పూజ జరిగిన దాంట్లో ఎంతసేపు నిజానికి నా మనసు అక్కడుంది, నా మనసు అక్కడ నిలబెట్టగలిగితే నేను కృతకృత్యుడను. నేను ఏది చేశానన్నది కాదు, నా మనసు దాన్ని ఎంతసేపు చూసినది అన్నది ప్రధానమై ఉంటుంది. అందుకే శంకరులు శివానంద లహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు:
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. ఆయనని ధ్యానం చేసినప్పుడు నిజానికి ఏదో గణపతి పూజ దగ్గర నుంచి ఆయనకి షోడశోపచార పూజ మంత్రపుష్పం వరకు వెళ్ళిపోవాలని కాదు. అందుకే నాణ్య పంధాయనాయ విద్యతే, ఇది కాదయా అసలు లోపలికి వెళ్ళింది పూజ అంటాం మన మంత్రపుష్పంలో. కారణం ఏమంటే ఏదో ఒక్క ఉపచారం దగ్గర కానీ మనసు నిలబడింది అనుకోండి, వాడు తరించిపోయాడు. అది ఆయనకు కావాలి. నిజానికి ఆయనకి బాహ్యంలో చేసే పూజ కాదు, లోపల నువ్వు ఎంత పట్టుకుంటున్నావో ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఏను భుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో అంటే భక్తి చేత్తోటి కాలుతోటి చేసేది కాదు, మనస్సు యందు ఉండాలి భక్తి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను భగవంతుడికి ఉపచారం చేస్తూ పార్వతీ పరమేశ్వరులకి పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఏమిటి దాని అర్థం? కాళ్ళు కడుక్కోమని. కాళ్ళు కడుక్కోండి అంటే ఆయనకి చెంబి ఇచ్చి కడుక్కోండి అంటావా? ఆయన కాళ్ళు కడుగుతానని. ఆయన కాళ్ళు కడుగుతాను అంటే మీకు మనస్సు లోపల ఏం కనపడాలి అంటే కళ్ళు మూసుకుంటే. అందుకే అంగపూజ అని పూజకి ముందు మనస్సు చేత ఒక అభ్యాసం చేయిస్తారు. ముందు అభ్యాసంలో అంగపూజ వస్తుంది. అంగపూజలో ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి అంటూ మోకాళ్ళు ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, వక్త్రం పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, కర్ణౌ పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. ఎందుకు? ఎదురుగుండా ఉన్నది ఇంతే మూర్తన్న అయినా మీకు అది చెప్తుంటే మీకు అది కనపడాలి. పాదౌ పూజయామి అంటే పాదాలు కనపడాలి. మీరు ఇలా పువ్వేస్తే అది పాదముల మీద పడింది అని చూడగలగాలి. ఆయన చీలమండల మీద పడాలి, ఈ మీగాళ్ల మీద పడాలి, మోకాళ్ల మీద పడాలి, తొడల మీద పడాలి, నడుం మీద పడాలి, బొడ్డు మీద పడాలి, పొట్ట మీద పడాలి, గుండెల మీద పడాలి, కంఠం మీద పడాలి, గడ్డం మీద పడాలి, పెదవుల మీద పడాలి, ముక్కు మీద పడాలి, కళ్ళ మీద వేసేటప్పుడు దెబ్బ తగలకుండా మెల్లగా వెయ్యాలి. లలాటం పూజయామి నుదుటి మీద వెయ్యాలి, తల మీద వెయ్యాలి. సర్వాణ్యంగాని పూజయామి పైనుంచి ఇలా వదిలిపెడితే పైనుంచి కిందకి టకటక మళ్ళీ తల, లలాటము, కళ్ళు, కనుబొమలు, ఆ రెప్పలు, ఆయన యొక్క బుగ్గలు, ఆయన యొక్క ముక్కు, ఆయన యొక్క నోరు, పెదవులు, గడ్డం, చెక్కిళ్ళు, చెవులు, భుజములు, చేతులు, ఆయన యొక్క గుండెలు, పొట్ట, నాభి, నడుము, తొడలు, మోకాళ్ళు, ఆ కింద చీలమండలు, పాదాలు, పాదాలకున్న వేళ్ళు, వేళ్లకున్న గోళ్ళు, కోళ్లకున్న కాంతి, కాంతిని కప్పుతున్న పువ్వుల వరకు పైనుంచి కింద పడిపోయినవి నీకు టకటకటక పైనుంచి కింద కనపడాలి. అంటే మనసుకి ముందు అభ్యాసం చేయిస్తారు పట్టుకోవడం. ఇప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి అన్నారనుకోండి, ఒక్కొక్కరి పూజ అక్కడ అయిపోతుంది, వాడు ధన్యుడు. ఎందుకని అంటే పాదౌ పూజయామి అన్నాను అనుకోండి, నేను ఆ మాట అన్నప్పుడు అయితే దా చెయ్యి అని పరమశివుడు పంచ పైకి తీసి ఇలా పెట్టాడు అనుకోండి పాదపీఠం మీద 2 పాదాలు. నా తల్లి పెద్ద అంచున్న పట్టు పుట్టం పైకెత్తి పచ్చటి పట్టు పుట్టం 2 పాదములు పాదపీఠం మీద పెట్టింది అనుకోండి. భారతదేశం మొత్తం మీద అమ్మవారి పాదాలు వేములవాడలో కనపడినట్టు ఇంకెక్కడా కనపడవు. అంత అద్భుత దర్శనం ఇక్కడ ఒక్కచోటే. ఆ 4 పాదముల జంట వంక చూసి కాళ్ళు కడగడానికి మీ భార్య గారు బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే మీరు బంగారు పళ్ళెంలో పువ్వులు పరిచి ఇలా అందులో పెట్టండి అని అడిగితే వాళ్ళు కాళ్ళు ఎత్తి అందులో పెడితే మీరు నీళ్లు పోసి ఆ పాదాలు కడిగి ఆ నీళ్లు ఉద్ధరిణితో చేతిలో పోసుకుని తాగి మీ ఆవిడికిచ్చి పళ్ళెం జాగ్రత్తగా కాళ్ళెత్తమని తీసేసి అప్పుడు మీ ఉత్తరీయం తీసి పాదాలు మెత్తగా ఒత్తి గృహీత్వా హస్తాభ్యాం చేతులు చాపి శంకరా ఒక్కసారి నా చేతిలో పాదాలు పెట్టరా అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పాదాలు పెడితే ఇలా చూసి చల్లటి పాదాలు తగులుతుంటే ఆనందపడిపోయి శిరసినయ్యని దగ్గరికి జరిగి తల మీద పెట్టుకోనా
పెట్టుకోరా అంటే బాగా వంగి మీ తల వరకు పాదాలు ఎత్తరగా, బాగా వంగి తల మీద పెడితే అది ఏమైనా పాదపీఠమా, జారిపోదు వట్రుతలంగా ఉండి. అందుకని ఇలా 2 చేతులతో 4 పాదాలు పట్టుకుని ఆ పాదాలు తలకి తగులుతున్నటువంటి ఆనందాన్ని పొంది కందుల వెంట ఆనంద భాష్పాలు కారుతుంటే అప్పుడు ఆ గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, చిన్నతనంలో పడిశం పడితే అమ్మ తన పవిట కొంగులో కర్పూరం బియ్యం మూట కట్టి ఆ చిన్న తిత్తి ముక్కు దగ్గర పెట్టినట్టు చిన్ని మెత్తటి పూల పొట్లాల్లో ఉన్నటువంటి ఆ వేళ్ల యొక్క చివరి భాగాలు కళ్ళకి ఇలా రాసుకుని ఇద్దరి యొక్క పాదాలకి 10 వేళ్ళు కళ్ళ యొక్క రెప్పలకి తగిలేటట్టుగా రాసుకుని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కౌగిలించుకుంటానని ఇద్దరి పాదాలు గట్టిగా పట్టుకుని ఆ పాదాల మీద తల పెట్టేసి అలా పడుకుని ఉండిపోతే దిగ్గస్థిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అన్నట్టుగా దిగ్గజములు వచ్చి కనక కుంభములతో ఆ తామర రేకులు అభిషేకం చేస్తుంటే అవి అమ్మవారికి అయ్యవారికి తగిలి మీ తల మీద మెడ మీద పడుతుంటే వశిష్ఠాదులు పూజ చేసినటువంటి ఆ పాదములకు ఉన్నటువంటి సువాసనని ఆఘ్రానిస్తూ పరమానందపడిపోయి కళ్ళ ఆనంద భాష్పాలు కారుతూ ఆ పాదాల మీద పడిపోయి మీరు అలా ఉండిపోయి ఆనందాన్ని అనుభవించి అప్పుడు ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు తీసుకుని తాగి ఆనందపడుతున్నారనుకోండి. ఈ ఒక్క ఉపచారం మీరు సమాధిలో అనుభవిస్తే ఎంత సమయాన్ని పట్టచ్చు, ఎంతసేపు అయినా పట్టచ్చు. ఆయన పూజ చేయలేదంటాడా మీరు? ఆయన పూజ చేయలేదు అని మీరు అనగలరా? ఆయన మనసు ఒక్క క్షణం కూడా అక్కడ లేకుండా విఘ్నేశ్వర పూజ దగ్గర నుంచి మంత్రపుష్పం వరకు చెప్తే చేసింది పూజ అని అనగలరా? ఈశ్వరుడికి కావలసింది మనస్సు. నువ్వు చెప్పిన ఉపచారంలో 3 ఒక సరళ రేఖలోకి వస్తే ఆయన దాన్ని ఉపచారంగా తీసుకుంటాడు. మనోవాక్కాయములు. నేను హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అర్ఘ్యం ఎవరికి ఇస్తారు? గురువు గారికి ఇస్తారు, భగవంతుడికి ఇస్తారు, మహాత్ములకి ఇస్తారు. ఎవరు నా ఆత్మకి ఉపకారం చేస్తారో వాళ్ళకి అర్ఘ్యం ఇస్తారు. అందుకే అగ్రపూజ చెయ్యవలసి వస్తే ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మకి అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యం ఇవ్వడమే అగ్రపూజ. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతుల మీద నీళ్లు పోయడం. నేను అలా అన్నాను అనుకోండి నోటితో, చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే పాత్ర తీసుకుంటుంది, కలశ పాత్ర తీసుకుని నీళ్లు పోయడానికి సిద్ధపడుతుంది. అప్పుడు నాకు కనపడాలి. శంకరుడు ఇలా చెయ్యి చాపితే ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. బంగారు కంకణములు కణకణలాడుతూ ఆయన ఇలా చెయ్యి చాపితే ఉంగరములతోటి లోకములను రక్షించగలిగినటువంటి ఆ చెయ్యి ఇలా చాపితే తెల్లగా మెరిసిపోతున్న చెయ్యి, బ్రహ్మగారి 4 తలలు కాపాడినటువంటి నా తల్లి ఎర్రటి చెయ్యి, ఆ చేతికి పెట్టిన లత్తుక, ఆమె ఉంగరాలు, ఆ తల్లి కోమలమైనటువంటి ఎర్రని చేతులు రెండిటిని చూసి నేను నీళ్లు పోశాననుకోండి. నీళ్లు పోస్తే ఆ చేతులు తడిసిన తరువాత మళ్ళీ ఆయన తుడుచుకుంటాడా? పరమ సంతోషంగా నేను నా ఉత్తరీయం తీసి వాళ్ళ చేతి కింద నా చెయ్యి పెట్టి ఆ చేతులు తుడిచాననుకోండి. ఏమో నోటితో అంటే చెప్తున్నాను కానీ ఆ ఉపచారం చెయ్యడంలో ఆనందానుభవంలో ఎంతసేపు సమాధి స్థితిలో ఉంటారో, ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటారో. అలా ఒక్క ఉపచారంలో మనసు నిలబడింది అనుకోండి, అది తీసుకుంటాడు. అది తీసుకుని దాని కొనసాగింపు జ్ఞానముగా మారుతుంది. అది శివవైభవం. ఆ మార్చడం ఆయన రాజరాజేశ్వర తత్వం. అది పైకి కనపడేది కాదు. కొయ్య కుర్చీ అయినట్టు, బట్ట తొడుక్కునే లాల్చి అయినట్టు పైకి కనపడదు. కనపడకుండా మారుతుంది లోపల. శివుడికి అభిషేకం చేస్తూ నమచ్చోరాయిచ శిష్యాయిచ ఫైన్యాయిచ శకత్యాయిచ అంటాం. దొంగ నువ్వే శివ అంటాం. దొంగ నువ్వే శివ అని అభిషేకం చేస్తున్నాం. మరి ఎలా అంటే ఆ జ్ఞానము కలిగిన నాడు, శివుడు అనుగ్రహించిన నాడు ఏమవుతుందంటే, నేను ఇంటికి వెళ్ళి నా వాచి తీసేసి నా ఉంగరాలు తీసేసి అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కుందామని వెళ్ళాను. నేను వచ్చేటప్పటికి వాచి ఉంగరాలు లేవు. నేనేం చేస్తాను? అయ్య బాబాయ్ దొంగ 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 అంటూ వీధిలో కడతాను. ఎవడు దొంగ? వీధిలో వెళ్ళి వస్తున్న వాళ్ళలో. ఇంతలో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చి మా ఆవిడ ఏమైంది అంటుంది. ఇప్పుడేనే గడియారం ఉంగరాలు అక్కడ పెట్టాను, నువ్వేమైనా తీసావా? నేనేం తీయలేదండి.
పిల్లల ఇంటికి వచ్చారా బడి నుంచి? రాలేదండి. ఎవరు రాలేదు అంటే ఎవడో వచ్చి పట్టుకుపోయాడు. ఇప్పుడు నేను వెంటనే ఎక్కడికి వెడతాను? పోలీస్ స్టేషన్కి వెడతాను. అయ్యా ఎవరో వచ్చి పట్టుకుపోయారు, ఒకసారి మీ దగ్గర ఉండే కుక్కను తీసుకొచ్చి వాసన బట్టి వాడు ఎక్కువ దూరం వెళ్ళిపోకుండా నాకు ఉపకారం చేసి పెట్టండి అంటాను. ఎవరు? పొద్దున్నొచ్చి శివలింగం దగ్గర నమచ్చోరా ఇచ్చే దొంగ రూపంలో ఉన్న శివ అన్న నేనే దొంగ అడుస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అదే జ్ఞాని అయిపోయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? అక్రూరులాగా నేల మీద పడి నా స్వామి ఒకప్పుడు నాకు గడియారం లేదని గడియారం ఇచ్చాడు, నా స్వామి 2 ఉంగరాలు ఇచ్చాడు, నాకన్నా అవసరం ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారట, ఆయనే వచ్చి పట్టుకెళ్ళాడు, నా స్వామి పాద ధూళిన పడిన ప్రదేశం నా కాలుతో తొక్కనా అని దొల్లుతాడు. అందులో దొల్లి ఆనందపడిపోయి శంకరుడు వచ్చి తీసుకెళ్ళాడంటాడు. దొంగ వచ్చి తీసుకెళ్ళాడు అండం. అప్పుడు దొంగలో శంకరుడు కనబడ్డాడు. అది జ్ఞానం. 2 నుంచి అక్కడ వరకు ఎత్తగలడు. నీటిలో కర్ర పెట్టాను అనుకోండి, ఇటు నీళ్లు అటు నీళ్లు మధ్యలో భేదం. నిజానికి నీళ్ళలో తేడా వచ్చిందా? కర్ర ఎత్తేస్తే నీళ్ళు ఒకటే, కర్ర ఎత్తపోయిన నీళ్ళు ఒకటి. 2 చేసేది మాయ తీసేవాడు శంకరుడు. అందుకే ఆ అభిషేక మంత్రం చివరికి నిన్ను ఒక మహాజ్ఞానిగా మార్చగలదు. దానిలో ఉన్న వైభవము నువ్వే కాగలవు. ఆ మార్పు పైకి కనపడేది కాదు. మహాజ్ఞాని ఒకలాగే ఉంటాడు, సామాన్యుడు ఒకలాగే ఉంటాడు. భగవాన్ రమణులు చిన్న కుటీరంలో కూర్చుని ఉంటే దొంగలు వచ్చారు. ఏముంటుంది లోపల? వచ్చి గబగబా తలుపు కొట్టారు. అదో చిన్న కొబ్బరాకులు తలుపు. ఆయన వెంటనే తలుపు తీసి, స్వాగతం, మీరు శివస్వరూపులు, అరుణాచలేశ్వరుడు వచ్చాడు అనుకుంటున్నాను, రండి లోపలికి. వాళ్ళు అన్నారు, మేము దొంగలం, అలా పిలవకూడదు లోపలికి అన్నారు. నమచ్చోరాయిచ, మీరే అరుణాచలేశ్వరుడు, నా అదృష్టం, రండి అన్నారు. నీకు బుద్ధి ఉందా? దొంగలు వచ్చారంటే తలుపు వేసుకుని అరవాలి. దొంగలు అరుణాచలేశ్వరుడు, నమచ్చోరాయిచ, రండి రండి స్వాగతం అంటావేమిటి? మేము రాంగ్, తలుపు వేసుకుని అరు అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు అరవడం? మీరు పరమేశ్వరుడు, మీరు వస్తే నేను అలా ఎందుకు అరుస్తాను? పరమ సంతోషం, రండి స్వాగతం అన్నారు. నీకు సంతోషం అవ్వచ్చు, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండక్కర్లేదా? మేము దొంగతనానికి వచ్చామా? నువ్వు ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చామా? మేము బయట నిలబడాలి, నువ్వు తలుపు తీయకూడదు, మేము అరవాలి, నువ్వు తీయవు, మేము తలుపు పగలగొట్టాలి, లోపలికి రావాలి, నువ్వు భయపడాలి, మేము నిన్ను ఒక్క గుద్దాలి, నువ్వు పక్కన పడిపోవాలి, మేము ఎత్తుకుపోవాలి, అప్పుడు మాకు సంతోషం. అంతేగాని మీరు శివుడు రెండంటే మేము తీసుకెళ్ళామలా తలుపు అన్నారు. మీకు అలా సంతోషం అయితే వేస్తారన్నారు. వేశారు, అరిచారు, గుద్దారు, లోపలికి వచ్చారు. ఆయన అలా నిలబడి చూస్తున్నారు వాళ్ళని. ఒక్క తోపు తోశారు. ఆయన తొడల మీద కర్రలు పెట్టి కొట్టారు. ఆయన కింద పడిపోయారు. ఏముంటుంది అందులో? రమణుల ఆశ్రమంలో ఏముంటుంది? ఆ ఉన్న మట్టి పిడత అవి ఏమున్నాయో మూట కట్టారు. మూట కట్టి చిచి బుద్ధిహీనుడి దగ్గరికి వచ్చాం, యువతల వృత్తి పట్ల మాకు సంతోషము లేదు, దొరికింది లేదు అని విసుక్కుంటూ వెళ్ళిపోయారు. ఈయన సంతోషంగా వెళ్ళి ఓ అరిగిక్కి కూర్చున్నారు. గోచి పెట్టుకుని ఉండేవారు. పక్కన అంతేవాసులు చూసి, అయ్యయ్యో ఎంత తట్లు కట్టాయో, మీరు అనండి, ఆ దొంగల్ని ఎక్కడున్నారో వెతికి పట్టుకుని చితక్కొట్టేస్తా ఉన్నారు. ఆయన అన్నారు, నేను అప్పుడప్పుడు అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ కింద నాలిక పడుతూ ఉంటుంది, నా కోమలమైన నాలుకని పళ్ళు నొక్కేశాయని చెప్పి పళ్ళు పీకేస్తానా? ఓర్చుకుంటాను. పళ్ళు నావే, నాలుక నాదే. దొంగ రూపంలో వచ్చిన శంకరుడు వాడే, నాకు దెబ్బ తగిలిందని ఓదారుస్తున్న శంకరుడు మీరే, 2 శంకరుడే, నాకేం భేదం కనపట్టలేదే. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. వాడికి ఏకాదశి పౌర్ణమి ముహూర్తాలు ఎట్టుకుంటే రావు. ఆ భక్తితో కర్మాచరణం చెయ్యగా అనుగ్రహిస్తాడు. వాడు దొరకమంటే దొరికి పుచ్చేసుకుందామనేవాడు ఏం గాడు. అందుకే వేదత్రయీ అంటారు. 3 వేదాలు, వాటి మంత్రస్వరూపాన్ని బట్టి. మధ్యలో ఉన్నటువంటి యజుర్వేదంలో, మధ్యలో ఉన్న రుద్రాధ్యాయంలో, మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకం చిట్ట శివ సంబంధమైన మంత్రాన్ని దాచారు. అందుకే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ, ఆ చిట్ట చివర నమ శివాయ చ శివతరాయ చ, ఆ అనువాకం వచ్చినప్పుడు చిట్ట చివర దాచారు ఆ మంత్రాన్నంతటినీ కూడా, నమ శివాయ చ అని. అంత గొప్ప నామం శివనామం. అది ఏమి ఇవ్వలేదు.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎత్తేస్తుంది, దేన్నైనా అనుగ్రహించి మనకి అనుకూలంగా తిప్పగలదు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆయన అనుగ్రహం కలగాలే కానీ ఆయన ఇవ్వలేనిది మనిషి పొందలేనిది లేదు. నువ్వు ఇది ఆయనకి ఎందుకు ఇచ్చావు అని అడగగలిగిన వాడు ఆయన పట్ల ఉండడు. అందుకే ఆయన రాజరాజేశ్వరుడు. అటువంటి మహానుభావుడు గురించి ఎంత చెప్పానన్నది కాదు ప్రధానం. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. పరిపూర్ణమైన విశ్వాసంతో ఒక్క మాట మాట్లాడినా దాని చేత దేవతలు సంతోషించి సమస్తమైన ఈప్సితములను వర్షిస్తారు. ఇంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం, బహువిధముల వైభవాన్ని సంతరించుకున్న క్షేత్రం, కోడెదూడని కట్టడం అనేటటువంటి సంప్రదాయం కలిగినటువంటి ఏకైక క్షేత్రం, అమ్మవారి పాదాలు ఈ మాంసచిక్షుతో అంత సౌభాగ్యవంతంగా చూడడానికి వీలైనటువంటి క్షేత్రం, ఏకకాలమునందు పైన ఉన్నటువంటి నాగబంధనానికి కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్షేత్రం, ఇంత పరమాద్భుతమైనటువంటి క్షేత్రానికి కార్తీక మాసం యొక్క చిట్ట చివరి రోజున వచ్చి మార్గశీర్ష మాసం యొక్క మొట్టమొదటి రోజున ఉండి 2 ప్రదోష వేళలలో పరమ భాగవతోత్తములైనటువంటి మీ వంటి వారి మధ్య కూర్చుని 4 మాటలు చెప్పుకునేటటువంటి భాగ్యం ఇచ్చినటువంటి ఆ రాజరాజేశ్వరుడికి, రాజరాజేశ్వరికి, సీతారామచంద్ర ప్రభువుకి, అనంత పద్మనాభస్వామికి సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ, మీరందరూ కూడా ఇంత శ్రమకి ఓర్చి కూడా అక్కడ ఉన్నటువంటి భాగవతులు అంత ఇరుగ్గా ఉన్న, అంత ప్రేమగా, అంత భక్తిగా నిలబడి కూర్చుని పిల్లలతో పెద్దలు వచ్చి కూర్చుని విన్నారు. మీకు తెలియని విషయాలు కావు, కానీ అది మీ భక్తికి పరాకాష్ఠ. కానీ నాకు వీరు ప్రయాణం ఉన్నటువంటి కారణం చేత ఇవాళ నేను ఈ సమయానికి పూర్తి చేయలేకపోతే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడితో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. మళ్ళీ పరమేశ్వరుడు శాసనం చేసిన రోజున తిరిగి కలుసుకుందాం. వేరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.